ఎల్లప్పుడూ మనకి తోడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనకు తోడై ఉంటే మనకు కలిగే ఉపయోగాలేంటి చూద్దామండి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఏదైతే ప్రభు యొద్ద అడుగుతామో అది దేవుడు తోడుగా ఉంటే అది మనుషుల యొద్ద నుంచి మనకు సహాయం అందింపచేసే సామర్థ్యం కలిగిన దేవుడండి మన దేవుడు. అలాగే దేవుడు మనకు తోడుగా ఉంటే చేరాలనుకున్న గమ్యం చేరగలుగుతాం. పూనుకున్న ప్రతి పనిలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఎన్నో అనుకుంటాం, కానీ ఆయన తోడుగా లేకపోతే ఉద్యోగమైన, చదువైన, పదవులైన, కుటుంబంలో విజయాలైన, సమృద్ధి అయిన, బంధకాలను ఏవైనా ఆయన తోడు లేకపోతే సాధించలేం. వాటిపై విజయం మనకి ఎప్పుడూ రాదండి. ఆయన తోడుంటేనే విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. అలాగే దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నందున మనం బలపరచబడి అనేకులను బలపరచగలిగి దేవుని కొరకు అనేకులను సమకూర్చగలుగుతాం. దేవుడు నీలో లేక ఒక్కరినైనా సంపాదించలేం. ఆయన మనతో లేకపోతే ప్రార్థించలేం, వాక్యం వినలేం, చదవలేం. ఆయన ఆలోచనలు నీ ఆలోచనలకు అందవు. ఆయన తోడుగా ఉంటే అనేకులను నీ ద్వారా బలపరచగలుగుతావు. అలాగే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనకు మేలు కలుగుతుంది. శత్రుమూక అందరూ ఒక్కటే నేను ఒక్కదానిగా మిగిల్చి నీ గురించి న్యాయం తీర్చుచున్నారేమో, అయ్యో నేను ఒంటరిదానిని అని బాధపడుతున్నావేమో, నేను అనాథను, నా పక్షమునుగా మాట్లాడి నన్ను ధైర్యపరిచేవారు లేరు అని బాధపడుతున్నావేమో, అయ్యో నా పరిస్థితి నీచంగా ఉంది, నన్ను వెంటాడుతుంది, నేను ఏమి సాధించలేనని నిరుత్సాహంతో ఉంటే గనక తోడుగా ఉన్న దేవుని హస్తం వైపు నీ ఒక్కసారి తిరిగినట్లయితే, నీ సహాయం నాకు కావాలి ప్రభు అని అడిగినట్లయితే, నేను వెంబడిస్తూ నీ మనవి ఆలకించిన దేవుడు నీకు తోడైన నిన్ను నడిపిస్తాడు. అలాగే మేలైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. సమస్య ఏదైనా సరే, నలిగి కుమిలి వేసారి విసిగిపోయిన స్థితిలోని ఉన్నావా, ఆ సంగతిని బట్టి దేవుని యొద్ద ప్రభువా నీ హస్తం నాకు తోడుగా కావాలి ప్రభు అని వేడుకుంటే వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించనై ఉన్నాడు. దేవుని హస్తం నిన్ను వెంబడించి నీ మనవి ఆలకించి మేలైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో ఫలించునుగాక. అందరికీ వందనాలు.